సూపర్ 6 పథకాల్లో ఒక 6 కొట్టారు, ఇంకా 5 6లు పెండింగ్లో ఉన్నాయి. ఒక 6 సెకండ్ 6 ఏమో ఇప్పుడు దసరాకు ఆ సిలిండర్లు ఇస్తామన్నారు. వాటన్నిటికంటే ఇంపార్టెంట్ది అతి సులువైన మార్గం ఉన్నది ఉచిత బస్సు ప్రయాణము మహిళలందరికీ. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు కదా, ఎందుకు అది డిలే చేస్తున్నారు మహిళలందరూ అడుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ దసరా వస్తుంది, దసరా పండగకు మహిళలకు ఉచిత ప్రయాణం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదే మా ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన 4వ రోజే మేము ఉచిత ప్రయాణం ఇచ్చాం కదా, కర్ణాటకలో ఇచ్చాం కదా, ఇక్కడ ఎందుకు డిలే అవుతుంది? ఇందులో ఏముంది సైన్సు? మహిళలు ఇంకా మహా అంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉండాలా అంతవరకు చెప్పండి. వాళ్ళకి రేషన్ కార్డు ఏదో ఆధార్ కార్డు ఉంటే చాలు, ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉంటే చాలు, బస్ ప్రయాణం చేయొచ్చు అందరూ. ఆ విధంగా నిబంధన పెట్టి రేపటి నుంచే పెట్టచ్చు కదా. ఎందుకు మీ దగ్గర ఏం చేత కాలేదా? చేత కాకంటే మాకు చెప్పండి. రెండోది తల్లికి వందనం. తల్లికి వందనంలో కూడా ఏం చదువుతుంది చదువుకునే పిల్లలకు అదంతా ఒక మండల ఎంయూనో లేదంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ని అడిగితే ఎంతమంది తల్లులకు పిల్లలు ఉన్నారు, ఎంతమంది వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, ఏ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు, 1 వీక్లో రాదా డేటా? మీరు ఎందుకు వాళ్ళకి తల్లికి వందనం 15,000 రూపాయలు 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తామన్నారు కదా, 2 3 4 చంద్రబాబు నాయుడు లోకేష్ పదే చెప్పారు కదా, మేము 4 పిల్లలుంటే 60,000 తల్లి, 3 పిల్లలుంటే 45,000 తల్లి అని ఊగుకి చెప్పారు కదా, ఎందుకు చేయలేదు? రెండోది పవన్ కళ్యాణ్, ఈయన డిప్యూటీ సీఎం, ఆయన ఇంకా సినిమా యాక్టర్ అనుకుంటాడు, ప్రతిదానికి ఊగిపోతాడు. అసలు దాంట్లో ఏమి ఉండదు, పసర్తో ఏముండదు. సనాతన ధర్మం అంటాడు, సనాతన ధర్మం గురించే తెలియదు ఆయనకు, హిందూ ధర్మం గురించి తెలియదు, సనాతన ధర్మం గురించి ఏమి తెలియదు. ఏదో బుక్కులు చదివితే అంటాడు, కోటింగ్ మాత్రం జర్మనీ రైటర్స్ గురించి మాట్లాడతాడు. సనాతన ధర్మం గురించి జర్మనీ రైటర్స్కి ఏం తెలుసు? ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నా సనాతన ధర్మం. అదే మీకు మీ మా శాఖలు 2 ఉన్నాయి, ఒకటి అటవీ శాఖ, రెండోది ప్రజా ఆరోగ్య శాఖ. ఇంటింటికి గుక్క నీళ్ళు లేక తాండాల్లో కాలనీల్లో చస్తున్నారు. జలజీవన్ మిషన్ ద్వారా నువ్వు ఇంటింటికి నీళ్ళు ఇవ్వండి. 4 నెలలు అయిపోయింది, ఆ పథకం గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడేమో చేస్తాము, మీటింగ్లో పెడతాము, అది ఇది అంటున్నారు. అలాగే అటవీ శాఖ గురించి మాట్లాడడం, ఆయన సొంత శాఖల మీద పట్టలేదు, కానీ సనాతన ధర్మం మీద లేదంటే తిరుపతి లడ్డు మీద అన్ని డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంతే. టైం పాస్ డైవర్షన్ పాలిటిక్స్. అభివృద్ధి అనేది ఎక్కడ నాకైతే ఏం కనపడలేదు.